నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. బాధితుల నుండి 159 అర్జీలు స్వీకరణ. తంగలపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిరిసిల్ల పట్టణ పోలీసులు. వరి ధాన్యం కుంభకోణంపై ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా. సమస్యల పరిష్కారానికై ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరీం అగర్వాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు. మొత్తం 159 అర్జీలు రాగా సంబంధిత అధికారులకు అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్జీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని సూచించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖితారెడ్డి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ ఆదేశించారు. తంగలపల్లిలోని సిరిసిల్ల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డైనింగ్ హాల్ కి వెళ్లి విద్యార్థులు భోజనం చేస్తుండగా వారితో మాట్లాడారు. ఈరోజు ఏ ఆహార పదార్థాలు వడ్డించారో ఆరా తీశారు. మెనూ చార్జ్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను నాణ్యతను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు వచ్చారో ఆరా తీశారు. అనంతరం వసతి గదులను, టాయిలెట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. విద్యాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ పి గీతి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 23 ఫిర్యాదులను అదనపు ఎస్పీ చంద్రయ్య స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతోందని, గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో గమనించాలని తెలిపారు. ఇక గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని అదనపు ఎస్పీ తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, విద్యా, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలపై దృష్టి సారించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్యా, క్రీడలు, సాంస్కృతిక మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. జిల్లాలో ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్ లైన్ నంబర్ 8712671111 లేదా సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో పట్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరుగాలం శ్రమించి పండించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లి రైతులు అమ్మిన వరి ధాన్యంలో భారీ స్కామ్ 5 నుండి 6 కోట్ల కుంభకోణం జరిగిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారని, ఈ కుంభకోణంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు ఉన్నారని, వారందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్ఛార్జ్ మజీద్ ఉన్నతాధికారులను కోరారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం అక్రమ రవాణా చేసిన వారిని పోలీస్ శాఖ గుర్తించి 6గురిని అరెస్ట్ చేసి 16 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 46.21 లక్షల బ్యాంకులలో ఉండగా వాటిని సీజ్ చేయడం పోలీస్ శాఖ పనితీరును అభినందించాల్సిందేనని మజీద్ అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకెళ్లగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేసి రైతుల వివరాలు ధృవీకరించడం జరుగుతోందన్నారు. ట్రాక్ షీట్ జారీ చేసి ధాన్యాన్ని గోదాములకు రవాణా చేయగా గోదాంలో ధాన్యాన్ని దిగింపు చేసిన అనంతరం నమోదు చేయడం జరుగుతోందని, అట్టి ధాన్యం ఆన్లైన్ అప్డేట్ అవుతుందన్నారు. అనంతరం రైతులకు డబ్బులు బ్యాంకుల ద్వారా చెల్లింపు జరుగుతోందని, ఏ ఒక్క ప్రక్రియ కాకుండా రైతులకు చెల్లింపులు జరగవన్నారు. ఈ సమావేశంలో కదిరే భాస్కర్, సయ్యద్ జావిద్, ఓర్సు అశోక్, బైరి రాజేష్, సయ్యద్ మౌలా, వేములవాడ నాయకులు తోట కనకయ్య, అంతర్పుల బాబు, వీర్నపల్లి మండల నాయకులు బండి శ్రీహరి, మండేపల్లి రవి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం అక్రమ రవాణా పెద్ద కుంభకోణంగా మారిపోయింది. ఈరోజు అక్రమ రవాణాపై పలు పత్రికలలో వార్తలు కూడా రావడం జరిగింది. 6 నిందితులను మన పోలీస్ శాఖను అభినందించిన అవసరం ఉంది. వాళ్ళు 6 అరెస్ట్ చేశారు. 14,16,000 రూపాయల రికవరీ కూడా చేయడం జరిగింది. కొన్ని డబ్బులు బ్యాంకులలో ఉంటే దాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందని తెలిసింది. పోలీసుల పాత్ర చాలా అభినందనీయమైంది. కానీ ఈ కుంభకోణము 91 లక్షలు మాత్రమే అని చెప్పి జరిగింది. కానీ 91 లక్షలు కాకుండా కోట్ల రూపాయలు, 5 నుంచి 6 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని మన జిల్లా ప్రజలందరూ చర్చించుకోవడం జరుగుతుంది. ఈ కుంభకోణం వలన అధికారులకు మరియు రాజకీయ నాయకులకు కూడా పెద్ద పాత్ర ఉందనే టాపిక్ నడుస్తుంది. కాబట్టి ఉన్నత అధికారులు, కలెక్టర్ గారు స్పందించి ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలా చూడాలని మేము మా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా కవితక్క ప్రవేశపెట్టిన పాంచజన్య పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు ఉద్యోగాలు, ఉపాధి, సామాజిక న్యాయంతో పాటు ముఖ్యంగా రైతుల కోసం రైతే రాజు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతులను ఆదుకోవడానికి మా అధినేత కవితక్క ముందు ఒక పథకాన్ని నిర్వహించడం జరిగింది. రైతుకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఒకవేళ అక్క మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరి ముఖ్యమంత్రి అవుతున్నారు. అవగానే రైతులకు అండగా ఉంటారు. ప్రతి కార్యాలయంలో కానీ ప్రతి పోలీస్ ఆఫీసులో కూడా మనకు రైతుల కోసం ఒక ప్రత్యేక వింగ్, ఒక గదిని ఏర్పాటు చేసి వారికి ఒక అధికారిని అటాచ్ చేసి రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేయడానికి ఒక పథకాన్ని నిర్వహించడం జరిగింది. అది తప్పనిసరి మేము అమలు చేస్తాం. మా అక్కగారు కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో పాంచజన్యాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కుంభకోణం ఏదైతే ఉందో ఈ కుంభకోణం వలన రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద వాళ్ళు తూకాలు వేయడం జరుగుతుంది. ఎవరైతే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉంటారో వాళ్ళు తూకాలు వేయాలి. తూకాలు వేసిన తర్వాత ఆ వరి ధాన్యాన్ని
మన వరి ధాన్యాన్ని గోదాములకు తరలించడం జరుగుతుంది. అయితే ట్రాక్ జారీ చేస్తారు. ట్రాక్ జారీ చేసినప్పుడు మన గోదాముల దగ్గరికి చేరగానే ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నాక అది ఆన్లైన్లో నమోదు కావడం జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు అయ్యాక మనకు రైతులకు చెల్లింపులు జరుగుతాయి. ఇదంతా ఒక పకడ్బందీగా ప్రభుత్వము మరియు ఉన్నతాధికారులు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇలాంటి పకడ్బందీలో కూడా మనకు కుంభకోణం జరిగిందంటే ఎలాంటి అవినీతి జరుగుతుందో అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన పెద్ద ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో రాజకీయ నాయకులు కానీ మళ్ళా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన కూడా కఠిన చర్యలు విధించాలని కోరుకుంటున్నాం. మా పార్టీ తరఫున 6 మాత్రం అరెస్ట్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుంభకోణాన్ని తప్పనిసరిగా బయటికి తీసి అందరినీ అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించడం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించడం గురించి ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ అన్నారు. ప్రభుత్వం జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులందరికీ యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ తదితర సౌకర్యాలను అందజేస్తున్నామని ప్రకటించిందని, అయితే పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు పూర్తి స్థాయిలో అందలేదన్నారు. పాఠ్య పుస్తకాలలో కూడా కొన్ని టైటిల్స్ అందుబాటులో లేవని, అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలులో అనేక సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కష్టంగా మారుతోంది. అక్షయ్ పాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థల ద్వారా అందిస్తున్న భోజనం నాణ్యతపై కూడా పలు ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, ముబారక్ గర్ల్స్ నాయకులు స్నేహిత, ఆఫియా నాయకులు ఆదిత్య, వరుణ్, అనీష్, జశ్వంత్, అక్షయ్, వినీత్, హరిచరణ్, వివేక్, మణిదీప్, రిషి కుమార్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఈరోజు పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్న పరిస్థితున్నది. ఈరోజు సమస్యలు ఈరోజు స్వాగతం పలికినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం తాగడానికి ఈరోజు మంచినీరు లేని పరిస్థితి ఉన్నది. కనీసం విద్యార్థులకు ఈరోజు మూత్రశాలలు, మరుగుదొడ్లు కానీ కనీసం వాటిని ఈరోజు రిపేర్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు బలోపేతం చేస్తామని చెప్తున్నాడు. తన దగ్గర ఈరోజు విద్యాశాఖ ఈరోజు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క నివేదిక ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఎంతమంది టీచర్లు ఉన్నారని నివేదిక ప్రకటించింది. కానీ దాని తగ్గట్టు ఈరోజు అకాడమిక్ ప్రారంభంలోనే కనీసం ఈరోజు బడ్జెట్ కేటాయించడం పడుతున్నది. ప్రత్యేక బడ్జెట్ ఈరోజు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం లేదు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 పాఠశాలను కుదించే పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలను తీసివేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నుతున్నది. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి కనీసం ఈరోజు రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు లేరు. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఈరోజు రెగ్యులర్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు ప్రతి మండలానికి కేటాయించాలి, ప్రతి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కేవలం 7 రూపాయలు 8 రూపాయలు మాత్రం ఈరోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. చాలని ఈ రోజు భోజనం మీరు విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ అందిస్తామని చెప్తున్నారు, ఒకరి మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికరమైన భోజనం అందిస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలతో పూట కడుతున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పుట్టగొడుగుల ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తున్న పరిస్థితి. ప్రైవేట్ పాఠశాలలో కనీసం ఈ రోజు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలని పరిస్థితి. ఎడ్యుకేషన్ పాలసీ చేసింది. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు కేవలం నర్సరీ చదువుతున్న విద్యార్థులకు 1,00,000 నుండి 4 లక్షల రూపాయల ఫీజులు ఈరోజు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈ రోజు ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. కానీ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన
కమిటీ ఈరోజు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలేదు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజుల దోపిడీ అరికట్టాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ కనీసం మంత్రి లేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది. ఈ రోజు అనేక విద్యారంగ సమస్యలు సమీక్ష చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అకాడమిక్ ప్రారంభమైంది. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు విజిట్ చేస్తలేరు? అనేక ప్రభుత్వ పాఠశాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమై ఇప్పటికే వారం 10 రోజులు గడుస్తూ ఉంది. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థులకు ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, వగైరా సామాన్లన్నీ కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ అనేక పాఠశాలలు మేము సర్వేలు చేస్తే ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందినటువంటి పరిస్థితి లేదు. యూనిఫామ్లు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొలతలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి విద్యార్థులు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలా ఉంటే జిల్లాలో మొత్తం ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు అనేటువంటి ఇష్ట రాజ్యాంగం ఈ రోజు జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ ఒక్క పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలో కూడా మొత్తం బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, టై, బెల్ట్, షూ, బ్యాగ్తో సహా ఇవన్నీ సామాన్లు బలవంతంగా ఈరోజు విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు పేద విద్యార్థుల నుంచి దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, మరి ఎందుకు కల్పించలేదు అని చెప్పేసి, మరి మొద్దు నిద్రలో ఈరోజు జిల్లా విద్యాశాఖ ఉందని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఎస్ఎఫ్ఐగా మేము పాఠశాల ప్రారంభం కాకముందే మరి ప్రతి ఒక్క పాఠశాల విజిట్ చేయండి, ఈ పుస్తకాల దందను ఆపండి. మరి విద్య అనేటువంటిది ఒక హక్కా లేకపోతే వ్యాపారం ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి విద్యను ఈరోజు చదువుకునే పరిస్థితి నుంచి చదువును కొనుక్కునే పరిస్థితికి ఈరోజు ఈ పాఠశాలను ప్రైవేటు కార్పొరేట్ తీసుకొస్తుంది. కాబట్టి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే వాటికి సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలలకు, హాస్టళ్లకు రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. మరి వెంటనే విద్యాశాఖ ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రతి ఒక్క పాఠశాలను, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలి. అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం ఎక్కడికక్కడ అధికారులను అడ్డుకుంటామని చెప్పేసి, ప్రజాప్రతినిధులు తిరగబోమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి ఏఓకి వినతి పత్రం అందించారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఎండా, వాన, చలిలో కూడా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గురం అశోక్, సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు గడిచిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు అన్నల్ దాస్ గణేష్, సూరం పద్మ, ఎలికేటి రాజశేఖర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసారపు శంకర్, సిరిసిల్ల మున్సిపల్ అధ్యక్షులు ఎల్పుల బాలయ్య, వేములవాడ మున్సిపల్ కార్యదర్శి దొబ్బల లచ్చయ్య, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు కల్పించాలి. జిందాబాద్ సిఐటియు, పని భారం జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, మున్సిపల్ కార్మికుల ఐక్యత. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ యూనియన్ కమిటీ పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్మికులు, 2 మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులు ధర్నా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు
గత 3-4 సంవత్సరాల నుంచి అనేక సందర్భంలో పోరాటాలు చేసినా కానీ కూడా మరి కనీస వేతనాలు పెంచుతామని ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, కార్మికులందరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన తర్వాత మరి కార్మికుల సమస్యలు కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినా కానీ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాపై కనీసం గిట్లా కన్నెత్తి కూడా చూడడం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మరి మున్సిపల్ కార్మికులు చనిపోయి గత ఒక 30-40 సంవత్సరం నుండి కార్మికులుగా ఉండి వాళ్ళు 60 సంవత్సరాలు అయినాక అయిపోతే వారి స్థానంలో వారి పిల్లలకు అవకాశం పెట్టుకోవడం లేదు. మరి కార్మికులుగా ఉండి మున్సిపల్లో కార్మికుగా పనిచేసి ఆ చెత్త చెదారం వాసనకు మరి ఆరోగ్యం బాగలేక చనిపోతే మరి వారి పిల్లలకు పెట్టుకోవడానికి అవకాశం లేక ఉంటుండే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోలు ఉండే మున్సిపల్ కార్మికులు చనిపోయినా మరి వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు. 60 సంవత్సరాలు నిండినా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆయనతో ఉన్న జీవోను తీసేసింది, వారిని పెట్టుకోవడం లేదు. మరి వెంటనే ప్రభుత్వం మేల్కొని ఈ జీవోలన్నీ అమలు చేసి మాకు అజ్జేయాలి. లేని పక్షంలో మరోమారు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం మరి ఎండనక వాననక చలనక అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరం కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సమస్యలపై కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తామని చెప్పి, అదేవిధంగా మన ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తానని అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి మున్సిపల్ శాఖకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి బాధ్యతలు చూస్తున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా సిరిసిల్ల వేములవాడ 2 మున్సిపాలిటీలు కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విస్తరించుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిరిసిల్ల వేములవాడ మరి దక్షిణ భారతదేశ కాశీగా పెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్నది. రోజువారీగా వేల మంది లక్షల మంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. మరి రోజువారీ చెత్త చెదారం మురికిలో మరి పనిచేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం పరంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ అధికారులు పరిష్కరించలేదు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా స్థానిక సమస్యలను కూడా పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. సిరిసిల్లాలో 2009 నుంచి 12 వరకు పిఎఫ్ పెండింగ్ సమస్య ఉంది. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం లేదు, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదని అనేక సార్లు అడిగినప్పటికీ అది ఇప్పుడు ఇస్తామంటూ దాటా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా వేములవాడ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మరి నిత్యం పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి మౌలిక రక్షణ సదుపాయాలు, సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు ఇట్లాంటివి కూడా సకాలంలో సరి అయినటువంటి రీతిలో అందించడం లేదు. దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరి కార్మికులందరం కూడా నిరోధక సమ్మెకు వెళ్ళైనా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. బాధితుల నుండి 159 అర్జీలు స్వీకరణ. తంగలపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిరిసిల్ల పట్టణ పోలీసులు. వరి ధాన్యం కుంభకోణంపై ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.